వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా యువత అత్యాధునిక సాంకేతికతో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సాధించడం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా బడ్జెట్ ను రూపొందించడం జరిగిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. కాకడ క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో కేంద్రం రూపొందించిన బడ్జెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశోధనలో ఆవిష్కరణలు చేయడం, డిజిటల్ గ్రీన్ ఎకానమీ రంగాల్లో నాయకత్వం వహించేలా 2026-27 బడ్జెట్ ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఏమాత్రం ఎప్పటిలాగానే ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలను విస్మరించి కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా రూపొందించారని విమర్శించడం సరికాదన్నారు. ఈ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరొక అడుగు ముందుకు వేయనున్నదని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని వారు తెలిపారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మారే బుజ్జి, కుండల సాయి, ఏడిద కృష్ణ, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయాలనేది ఇవాళ పూర్వోదయ పథకం ద్వారా బడ్జెట్లో ప్రస్తావించారు. ఇవన్నిటి ద్వారా ఇవాళ ఒక వినూత్నమైన బడ్జెట్ని, ఒక స్వయం ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఇతర దేశాలు దిగుమతులపైన ఆధారపడకుండా ఉండేలాగా మూడవ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగే విధంగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దీనిలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి బెనిఫిట్స్ జరిగినాయి అనేది కూడా ఒక్కసారి మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హై స్పీడ్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించిన దానిలో 2 రాష్ట్రం ద్వారా వెళ్తూ ఉన్నాయి. అది తప్పనిసరిగా మనకి అత్యంత ప్రయోజనం చేకూరుస్తూ ఉంది. అదేవిధంగా హై స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 2 రాష్ట్రం ద్వారా వెళ్తూ ఉన్నాయి. ఇక చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలనేది ఇవాళ స్పెసిఫిక్గా కేంద్ర బడ్జెట్లో చేయడం వలన మనకి చేనేత రంగం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ చేనేత రంగం ఒక విధంగా చేనేత రంగం ఇక్కడ కుదేలైపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున చేనేత రంగాన్ని ప్రోత్సహించాలనే దిశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంగళగిరి నుంచి మొదలుపెట్టి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ చేనేతకి ఇచ్చి చేనేత కార్మికులను ప్రోత్సహించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నానికి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం ఇచ్చిందో అది తప్పనిసరిగా ఉపయోగపడుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కొబ్బరి కానీ, జీడిపప్పు కానీ, కోకో రైతులకు కానీ ప్రోత్సాహకాలు ఇచ్చారు. మనకి కొబ్బరి అంటే కోనసీమ, ఈ కొబ్బరికి ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇవాళ కోనసీమకు ఉపయోగపడే పరిస్థితి. జీడిపప్పుకి ఇచ్చిన ప్రోత్సాహాలు ఉత్తరాంధ్రకి, కోకో ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మెట్ట ప్రాంతంలో కోకో పండిస్తూ ఉన్నారు. ఆ రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి వస్తూ ఉంది. మనకి నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఇవాళ సెమీ కండక్టర్ మిషన్ 2O చేయడం వలన దానికి కేటాయించిన 40,000 కోట్లలో అగ్రభాగం ఆంధ్రప్రదేశ్కి దక్కే పరిస్థితి ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సెమీ కండక్టర్ మిషన్ 2O ఏదైతే ప్రకటించారో దానివల్ల అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుతున్న క్వాంటమ్ వ్యాలీ కానీ, వైజాగ్లో రాబోతున్న కోడింగ్ సాఫ్ట్వేర్తో పాటు సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కూడా మనకి అభివృద్ధి దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక మరొకటి డేటా సెంటర్స్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు 2047 వరకు. ఇవాళ మనకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నానికి. లోకేష్ గారి కృషితో, చంద్రబాబు నాయుడు గారి కృషితో, మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో, మరి నరేంద్ర మోడీ గారి సహకారం ఏ విధంగా అందించారు వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కి అంటే, వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినప్పుడు, లోకేష్ గారు పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఐటీ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ అడిగారు. ఆ అమెండ్మెంట్స్ని వారు అడిగిన విధంగా వెంటనే ఆ అమెండ్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. తద్వారా ఇవాళ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ మనకు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఎప్పుడైతే 2047 వరకు దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారో అది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా వైజాగ్ ఒక డేటా సెంటర్స్ హబ్గా తయారవబోతూ ఉంది. దానికి చాలా అత్యంత ఉపయోగం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.